అండ్ ఇరాన్కి సంబంధించి మాట్లాడుకుంటే ఇరాన్ సైనిక సామర్థ్యంలో సెజిల్ 2 అనేది అత్యంత కీలకమైన అండ్ డేంజరస్ మిసైల్గా మాట్లాడుకుంటూ ఉంటారు. దీంట్లో టెక్నికల్ స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే ఏకంగా దీంట్లో 2 స్టేజెస్ ఉంటాయి. ఒకటి దీని గురించి మాట్లాడుకున్న సందర్భంలో ప్రధానంగా మాట్లాడుకుంటే ప్రప్రథమంగా MRBM అంటారు, అంటే మీడియం రేంజ్ బలిస్టిక్ మిసైల్ అంటారు దీన్ని. ఇది సాలిడ్ ఫ్యూయల్తో పనిచేస్తుంది. దీనికి అతిపెద్ద బలం ఇదే. ఎందుకంటే సాలిడ్ ఫ్యూయల్ గురించి మాట్లాడుకుంటే సాలిడ్ ఫ్యూయల్ మిసైల్స్కి అంటే ద్రవ ఇంధన మిసైల్స్ వలె కాకుండా వీటిని ముందుగానే నింపి ఉంచవచ్చు. దీనివల్ల ఏమవుతుంది, అతి తక్కువ టైంలో కొన్ని నిమిషాల వ్యవధిలోనే వీటిని ప్రయోగించే అవకాశం ఉంటుంది. ఏకంగా 2000 నుంచి 2500 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. అంటే ఏకంగా ఇరాన్ నుంచి ఇజ్రాయెల్ వరకు దీన్ని ప్రయోగించవచ్చు. ఇటు ఇజ్రాయెలే కాదు, సౌదీ అరేబియా, ఈజిప్ట్, దాంతోపాటు ఆగ్నేయ యూరోప్లోని కొన్ని ప్రాంతాలను కూడా ఇది ఈజీగా చేరుకోగలదు. దీంతోపాటు స్ట్రాటజిక్ సిగ్నిఫికెన్స్ గురించి మాట్లాడుకుంటే మరి ముఖ్యంగా కొద్దిసేపటికి మాట్లాడుకున్నట్టుగా సాలిడ్ ఫ్యూయల్ కావడం వల్ల శత్రువుల నిఘా విమానాలు లేదా వాటి శాటిలైట్స్ గుర్తించేలోపే దీన్ని ప్రయోగించవచ్చు. అండ్ దీన్ని ట్రక్కుల లాంటి మొబైల్ లాంచర్ల ద్వారా ఎక్కడికైనా తరలించవచ్చు. యుద్ధ సమయంలో శత్రువు వీటిని గుర్తించడం, వీటిని ధ్వంసం చేయడం చాలా కష్టమవుతుంది అనేది వినిపించమాట, ఎందుకంటే మొబైల్ లాంచర్స్ కాబట్టి.